నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ. పాకిస్తాన్ గగనతల మూసివేత ప్రభావం యొక్క పరిధిని అంచనా వేయడానికి ప్రయాణికులు క్వారియర్లకు పరిష్కారాలను కనుగొనడానికి ప్రభుత్వం భారత విమానయాన సంస్థలతో కలిసి పనిచేస్తుంది. విమాన ట్రాకింగ్ డేటా ప్రకారం ఉత్తర అమెరికాకు మరియు అక్కడి నుండి బయలుదేరే ఎయిర్ ఇండియా యొక్క కొన్ని అల్ట్రా లాంగ్ హల్ విమానాలు ఇప్పుడు యూరోపియన్ విమానాశ్రయాలలో సాంకేతికంగా ఆగిపోతున్నాయి. ఇంధనం నిలపడం లేదా సిబ్బంది మార్పు కోసం ప్రణాళికాబద్ధమైన స్టాప్లు నాన్ స్టాప్ విమానాల ప్రయాణాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. పాకిస్తాన్ గగనతల మూసివేత ప్రభావాన్ని బాగా అంచనా వేయడానికి ప్రయాణికులకు మరియు క్వారియర్లకు సాధ్యమైనంత ఉత్తమమైన పరిష్కారాలను రూపొందించడానికి ప్రభుత్వం భారత విమానయాన సంస్థలతో కలిసి పనిచేస్తుందని పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా చర్చించడం ద్వారా పరిష్కారాలను కనుగొంటామని, గగనతలం మూసివేత సగటు భారతీయ ప్రయాణికులపై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపకుండా చూసుకోవడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని నాయుడు తెలిపారు. పాకిస్తాన్ తన గగనతలాన్ని భారత విమానయాన సంస్థలకు మూసివేసిన మరుసటి రోజే మేము విమానయాన సంస్థలతో సమావేశమయ్యామని, మాకు అన్ని ప్రాథమిక అభిప్రాయాలు వచ్చాయి. కానీ ఇది 6 నెలలు లేదా 1 సంవత్సరం పాటు కొనసాగితే అంచనా ఎలా ఉంటుందో, ఏ మార్గాలు ప్రభావితమవుతాయో మరియు భవిష్యత్తులో భారత విమానయాన సంస్థలు మరియు విదేశీ విమానయాన సంస్థల మధ్య వ్యత్యాసం ఎలా ఉంటుందో మరింత క్షుణ్ణంగా పరిశీలించమని నేను వారికి చెప్పానని, మేము నిర్ణయం తీసుకునే ముందు వీటన్నింటిపై మనకు పూర్తి అవగాహన ఉండాలి అని మంత్రి విలేకరులతో తెలిపారు. గురువారం సాయంత్రం నుండి పాకిస్తాన్ తన గగనతలాన్ని భారత విమానయాన సంస్థలకు మూసివేయడంతో భారతీయ విమానయాన సంస్థలు వారానికి నిర్వహించే 800 కంటే ఎక్కువ అంతర్జాతీయ విమానాలు ఎక్కువ సమయం పనిచేయడం, ఇంధన దహనం పెరగడం మరియు సిబ్బంది మరియు విమాన షెడ్యూలింగ్ కు సంబంధించిన కొన్ని ఇతర సంక్లిష్టతల వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉందని విమానయాన సంస్థల షెడ్యూల్ డేటా విశ్లేషణ చూపిస్తుంది. ఈ విమానాలన్నీ భారతదేశానికి పశ్చిమాన ఉన్న వివిధ గమ్యస్థానాలకు వెళ్లేటప్పుడు పాకిస్తాన్ మీదుగా ఎగురుతూ ఉండేవి. ఉత్తర భారతదేశం నుండి పశ్చిమాసియా, కాకసస్, యూరప్, యూకే మరియు ఉత్తర అమెరికా తూర్పు ప్రాంతానికి వెళ్లే భారతీయ విమానయాన సంస్థలు తమ సాధారణ మార్గాల నుండి పొడవైన మార్గాలకు మారడంతో ప్రారంభ ప్రభావం ఇప్పటికే కనిపిస్తుంది. విమాన ట్రాకింగ్ డేటా ప్రకారం ఎయిర్ ఇండియాకు ఉత్తర అమెరికాకు వెళ్లే మరియు తిరిగి వచ్చే కొన్ని అల్ట్రా లాంగ్ హల్ విమానాలు ఇప్పుడు యూరోపియన్ విమానాశ్రయాలలో సాంకేతికంగా నిలిచిపోతున్నాయి. ఇంధనం నింపడం లేదా సిబ్బంది మార్పు కోసం ప్రణాళికాబద్ధమైన స్టాప్లు నాన్ స్టాప్ విమాన ప్రయాణాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. పాకిస్తాన్ వైమానిక ప్రాంతంపై నిషేధాన్ని పరిగణలోకి తీసుకొని భారతీయ క్వారియర్లు తమ షెడ్యూళ్లను సర్దుబాటు చేయడానికి కృషి చేస్తున్నాయి. పాకిస్తాన్ వైమానిక ప్రాంతం మూసివేయడం వల్ల ఈ గమ్యస్థానాలు దాని విమానాల పరిధికి మించి ఉండడంతో ఇండిగో ఇప్పటికే మధ్య ఆసియా నగరాలైన అల్మట్టి మరియు తాష్కెంట్లకు తమ విమానాలను నిలిపివేసింది. పరిశ్రమ అంతర్గత వ్యక్తుల ప్రకారం భారతీయ విమానయాన సంస్థల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రయాణికులకు అధిక విమాన ఛార్జీలకు దారితీయవచ్చు. అదనంగా పాకిస్తాన్ వైమానిక ప్రాంతం వారికి తెరిచి ఉన్నందున ఇతర దేశాల విమానయాన సంస్థలు భారతీయ విమానయాన సంస్థల కంటే ఖర్చు మరియు సమయ ప్రయోజనాన్ని పొందుతాయి. భారతీయ ప్రయాణికులు ముఖ్యంగా ఉత్తరాది సెక్టార్ నుండి యూరప్ లేదా అమెరికాకు సుదూర విమానాలు నడిపేవారు దీని బారిన పడతారు. కాబట్టి ఇది ఎంత ప్రభావాన్ని చూపుతుందో మనం అంచనా వేయాలి. ఆపై కొన్ని పరిష్కారాలను కనుగొనడానికి ప్రయత్నిస్తామని, దానికోసం మేము విమానయాన సంస్థలతో కలిసి పనిచేస్తామని నాయుడు అన్నారు. భారతదేశంలోని అన్ని ప్రధాన విమానయాన సంస్థలు దేశంలోని పశ్చిమాన ఉన్న గమ్యస్థానాలకు అంతర్జాతీయ విమానాలను నడుపుతున్నాయి. ఈ విమానాలలో చాలా వరకు పాకిస్తాన్ మీదుగా నిత్యం ప్రయాణించేవి. ఎయిర్ ఇండియా పశ్చిమాసియా, యూరప్, యూకే మరియు ఉత్తర అమెరికాకు విమానాలను నడుపుతుండగా ఇండిగో పశ్చిమాసియా, టర్కీ, కాకసస్ మరియు మధ్యాసియాకు విమానాలను నడుపుతోంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఆకాశ ఎయిర్ మరియు స్పైస్ జెట్ యొక్క పశ్చిమ బయట అంతర్జాతీయ విమానాలు పశ్చిమాసియాలోని గమ్యస్థానాలకు ఉన్నాయి. భారతదేశానికి ఉత్తరం మరియు వాయువ్యం వైపు వెళ్లే విమానాలు పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించకుండా ఏదైనా ప్రత్యామ్నాయ మార్గం ఉందా అని అడిగినప్పుడు చైనా గుండా అలాంటి విమాన మార్గం ఉండవచ్చు, కానీ అది దాని సొంత సవాళ్లను కలిగిస్తుందని మంత్రి తెలిపారు. సాంకేతికంగా చెప్పాలంటే వారు ఉత్తరం వైపుకు వెళ్లి తూర్పు వైపు నుండి అంటే చైనా భూభాగం గుండా ఒక మార్గాన్ని తీసుకోవచ్చు. కానీ అక్కడ ఉన్న సవాలు ఏంటంటే అది ఎత్తైన మార్గం. మీరు హిమాలయాలను దాటి ఆ ప్రాంతంలోకి ప్రవేశించాలి. కాబట్టి మళ్ళీ విమానం యొక్క సాంకేతిక సామర్థ్యం మరియు
పైలట్లు మరియు సిబ్బంది చిత్రంలోకి వచ్చేవన్నీ విమానయానంలో మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా మీరు భద్రతను విస్మరించలేరు. కాబట్టి అది అత్యంత ప్రాధాన్యత మారుతుంది. అది కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నా మీరు సురక్షితమైన మార్గాన్ని కనుగొనాలి అని నాయుడు తెలిపారు. పాకిస్తాన్ వైమానిక ప్రాంతం మూసివేయడం వల్ల భారత విమానయాన సంస్థలకు కలిగే నష్టానికి ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉందా అనే ప్రశ్నకు సమాధానంగా ఈ దశలో విమానయాన సంస్థలకు ఆర్థిక సహాయం గురించి మాట్లాడేంత దూరం తాను వెళ్లబోనని మంత్రి అన్నారు. 2019లో భారత వైమానిక దళం బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత పాకిస్తాన్ తన గగనతలాన్ని 4 నెలలకు పైగా మూసివేసినప్పుడు అధిక ఇంధన ఖర్చులు మరియు పొడవైన రూట్లు మరియు వారి కొన్ని విమానాలు అదనపు స్టాప్ ఓవర్లతో వచ్చిన కార్యాచరణ సమస్యల కారణంగా భారత విమానయాన సంస్థలు దాదాపు 700 కోట్లు నష్టపోయాయని అంచనా. ఆ సమయంలో ఎయిర్ ఇండియా అత్యంత ప్రభావితమైన భారతీయ క్వారియర్. ఎందుకంటే ఇది ఇతర విమానయాన సంస్థల కంటే పశ్చిమానికి అంతర్జాతీయ విమానాలను ఎక్కువగా నడిపింది. అంతేకాకుండా యూరప్ మరియు ఉత్తర అమెరికాకు సుదూర మరియు అల్ట్రా సుదూర విమానాలను నడిపే ఏకైక భారతీయ విమానయాన సంస్థగా ఇది కొనసాగుతుంది.